ఆడు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన రుక్మిణి వసంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. సప్తసాగరాలు దాటి సినిమాతో పేరు తెచ్చుకున్న రుక్మిణి తాజాగా కాంతారా చాప్టర్ 1 చిత్రంలో యువరాణి పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తన నటన, అద్భుత యాక్షన్ సీక్వెన్స్లతో అందరినీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ఫేమ్ పెరగడంతో నెటిజన్లు రుక్మిణి వసంత్ ఎవరంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. రుక్మిణి తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్, సిక్కిం, పఠాన్కోట్, బెంగళూరులో సేవలు అందించారు. 2007లో ఉరి సెక్టర్ వద్ద పాక్ ఉగ్రవాదుల దాడిని ధైర్యంగా ఎదుర్కొని వీరమరణం పొందారు. ఈ యుద్ధంలో ఆయన ఛాతీలో ఏకంగా 7 బుల్లెట్లు తగిలినట్టు సమాచారం. దేశం కోసం ప్రాణం అర్పించిన కల్నల్ వసంత్కు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అశోక చక్రను ప్రదానం చేసింది. కేవలం 7 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన రుక్మిణి వసంత్ తండ్రి జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ప్రతి సంవత్సరం తండ్రి జయంతి, వర్ధంతి రోజున ఆయనను స్మరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. రుక్మిణికి ఓ తల్లి, చెల్లి ఉన్నారు. తల్లి సుభాషిణి ప్రముఖ భరతనాట్యం డాన్సర్. భర్త మరణం తర్వాత వీరరత్న ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి తనలాంటి సైనిక భార్యలకు మద్దతుగా నిలబడుతున్నారు. రుక్మిణి తల్లిదండ్రులిద్దరూ దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారే. ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న రుక్మిణి వసంత్ అందంతోనే కాదు, నటనతోనూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంతో పాటు యష్తో టాక్సిక్ సినిమాలో నటిస్తోంది.